या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। आर्यावर्तायै च विद्महे रत्नगर्भान्तरस्थिताय धीमहि तन्नो भरतखण्ड प्रचोदयात्। अस्मत्पुण्यधरित्री प्रणमाम्यहं। श्रीमात्रे नमः। भारतमात्रे नमः। मातापितृगुरुभ्यो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे గురుపరంపరాం. ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడు పరమాత్మ యొక్క అంశతో జన్మించి డాక్టర్జీ ప్రారంభించినటువంటి ఈ సంఘం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఎన్నో సవాళ్లను కూడా స్వీకరిస్తూ ధీటుగా నిలబడి ఇప్పటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో వాటన్నింటినీ కూడా మననం చేసుకుంటూ ఇప్పుడే మనం కార్యకర్తలందరూ కూడా నిరూపించారు. కార్యక్రమానికి ముందుగా వడగళ్ళు పడ్డాయి, గాలి వీచింది, అనేక చోట్ల చెట్లు కూడా పడిపోయాయి, కరెంటు తీగలు కూడా తెగిపోయాయి. మాకు ఫోన్ కాల్స్ వచ్చాయి, మా దేవాలయంలో కూడా కరెంటు స్తంభాలు పడిపోయాయని. అప్పుడు నాకేమనిపించింది అంటే, ఇంత పవిత్ర కార్యక్రమం జరుగుతోంది కదా, వడగళ్లతో మీ అందరికీ కూడా ఆశీర్వచనాలు పలికి ఈ భూమిని పుణ్యావచనం చేసి పవిత్రీకరించింది అని నాకు అనిపించింది. ఇది వాస్తవం కూడా. వర్షం వస్తున్నా కూడా, గాలులు వీస్తున్నా కూడా, కుర్చీలు తడిచిపోతున్నా, స్టేజీ తడిచిపోతున్నా, ఇంత గొప్ప ఏర్పాట్లు చేసుకున్నామే, అయ్యో వర్షం వస్తోంది ఏంటని భయపడకుండా పిడుగులు పడినా జడవను నేను వడివడిగానే అడుగేస్తా అని ఒక పాట ఉండేది. శభాష్, ఏదో ఖైదీ కన్నయ్యలో పాట అనుకుంటే ఆ పాట గుర్తొచ్చిందిరా మీ అందరినీ చూస్తే. అంత ముచ్చటేసింది. అప్పటికప్పుడు కుర్చీలు సరిచేసి, కార్పెట్లు సరిచేసి, పిల్లలందరూ తమ గురువుల దగ్గర నేర్చుకున్నటువంటి ఆ సాహితీ సంగీత కార్యక్రమాలని ప్రదర్శింపజేసి చాలా అద్భుతంగా భారతీయుడంటే ఎవరో, ఆ వీరుల గాథలు ఏమిటో వస్తూ ఉంటే మార్గమధ్యంలో మీరు అనేక మంది వీరులని రుద్రమదేవితో సహా అక్కడ చిత్రాలు చక్కగా పెట్టి లోపల ఈ రోజున ఇంత అద్భుత కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నప్పుడే పెద్దల యొక్క ఆశీర్వచన బలం ఎలా ఉంటుందో, ఆ సంకల్ప బలం ఎంత గొప్పగా ఉంటుందో నిరూపించబడింది. పైగా వాటి వైపున జగద్గురు శంకరాచార్య, మరొక వైపున ఛత్రపతి శివాజీ చిత్రపటాలు పెట్టుకుని, భారతమాతను పెట్టుకుని చేస్తున్నటువంటి కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి కారణం ఆనాటి మహనీయుల యొక్క ఆశీస్సులు, ఆ సంకల్ప బలమే. అటువంటి డాక్టర్జీకి, గురూజీ గోల్వాల్కర్ గారికి నేను మరొక్కసారి నా మనసుతో శ్రద్ధాంజలి ఘటిస్తూ ప్రణమిలుతున్నాను. అందుకే అంటారు, మహాత్ములకి మరణం ఉండదు, స్మరణం మాత్రమే ఉంటుంది. మహాత్ములకి మరణం ఉండదు, స్మరణ మాత్రమే ఉంటుంది. సూర్యుడు అస్తమిస్తున్నట్లు కనపడుతున్నాడు, కానీ నిజానికి అస్తమిస్తున్నాడా? మనకు విశ్రాంతినివ్వడానికి అస్తమిస్తున్నట్లు కనపడుతున్నాడు. ఏమంటారు? ఇది నిజం కదా? అలాంటి మహనీయులు ఎప్పుడు మన వెన్నంటి ఉంటారని చెప్పడానికి ఇది ఒక గొప్ప నిదర్శనంగా ఉంది. అలా ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసి వేదికను అలంకరించినటువంటి మా కమలేష్ జీ, శ్రీనివాస్ అయ్యా, సతీష్ గారు, అలాగే మా అనిల్, వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, వేదిక ముందు ఉన్నటువంటి ఆర్ష ధర్మోపాసకులకి, హైందవ వీరులందరికీ ఆ శుభాకాంక్షలు, శుభాభినందనలు. మాతృశక్తికి మనసు వంచి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఆ మాతృశక్తి ఎంత గొప్పదంటే, అక్కడ మేము దీపారాధన చేస్తూ ఉన్నప్పుడు గాలివాడానికి దీపాలు వెలగడం లేదు అని అనుకుంటున్నప్పుడు అక్కడ వెంటనే నాకు ఇక్కడ కనిపించింది ఏమిటంటే, ఆ దీపం
కాకపోయినా అమ్మవారి దగ్గర నుంచి ప్రేమగా శిరస్సు మీద ధరించి తెచ్చిన దీపం మాత్రం ఇక్కడ అఖండంగా వెలుగుతూనే ఉంది. చూసారా? అదర్రా మన శక్తి, మన ధైర్యం, మన యొక్క ఆశీస్సుల యొక్క బలం. అలాంటి మీ అందరికీ, తల్లులందరికీ మరోసారి నమస్కరిస్తూ, ఇప్పటి వరకు కమలేష్జీ అనేక విషయాలు స్వయం సేవక్ సంఘ్ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు జరుగుతున్న అనేక అంశాల గురించి వారు మాట్లాడారు. నేను 2-3 కార్యక్రమాలకి అటెండ్ అయినప్పుడు తిరుమల తిరుపతిలో స్వామివారి యొక్క పాద సన్నిధిలో 1988వ సంవత్సరంలో విరాట్ హిందూ సమ్మేళనం జరిగినప్పుడు నేను అక్కడికి హాజరయ్యాను. ఆ హాజరైన సందర్భంలోనే నాకు స్వయం సేవకుల యొక్క శక్తియుక్తులు ఏమిటో అప్పుడు నేను బాగా అబ్జర్వ్ చేశాను. చూసి నేను చాలా గర్వపడ్డాను, ముచ్చటపడ్డాను. ఒక డిసిప్లిన్, ఒక సెల్ఫ్ డిసిప్లిన్. ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఇంటికి వెళితే ఎవరింటికైతే మనం వెళ్ళగానే ఆ ఇంటి గడప ముందు చెప్పులు వరుసగా పెట్టబడి ఉంటాయో, ఎవరి ఇంటి లోపలికి వెళితే అయితే భారతమాత చిత్రపటంతో పాటు అనేక మంది దేవీ దేవతల యొక్క విగ్రహాలు పటాలు కనపడతాయో, ఆ ఇంటిలో రామాయణ భారత గ్రంథాలు అలమరలో కనపడతాయో, అదే ఆర్ఎస్ఎస్ కార్యకర్త యొక్క గృహం అని మనం ఈజీగా చెప్పేయచ్చు. ఎందుకంటే నేను అనేక గ్రామాలు పర్యటించినప్పుడు, చాలా చోట్ల వ్యవస్థ నాకు వారి ఇళ్లలో ఏర్పాటు చేసినప్పుడు, ఆ కుటుంబాలను చూసినప్పుడు, ఆ కుటుంబాలు ఎంత క్రమశిక్షణగా మెలగడాన్ని చూసినప్పుడు నేను చాలా ముచ్చటపడేదాన్ని. ఆ విధంగా వాళ్ళందరికీ తర్ఫీదు ఇచ్చి ఇంత గొప్ప సేవకులను తయారు చేసినటువంటి ఆ సంఘ పెద్దలకి, డాక్టర్జీకి మరొక్కసారి మనందరం మీ కరతాళ ధ్వనుల ద్వారా వారికి మీరు శ్రద్ధాంజలి ఘటించాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. వారు ప్రాతస్మరణీయులు కాబట్టి. అప్పుడప్పుడు నాకు చాలామంది బంధువులు ఫోన్ చేస్తుంటారు, అర్జెంటుగా మాకు బ్లడ్ కావాలి, ఫలానా గ్రూప్ బ్లడ్ కావాలి అని అన్నప్పుడు నాకు తెలుసు ఆర్ఎస్ఎస్ సంఘ కార్యాలయంలో ఎవరెవరి పేర్లు ఉంటాయో లిస్ట్ ఉంటుంది అక్కడ బ్లడ్ గ్రూప్స్ది. చాలాసార్లు ఈ విధంగా అవసరమైనప్పుడు నేను ఫోన్ చేస్తే వాళ్ళ పేరు చెప్పు బాబు అంటే, ఇక్కడ పేర్లు చెప్పబడవు మాతాజీ, ఎందుకంటే మీకు ఏ గ్రూప్ కావాలో చెప్పండి, ఆ పేషెంట్ పేరు చెప్పండి, వాళ్ళే వీళ్ళు అక్కడ బ్లడ్ ఇచ్చేసి వస్తారు తప్ప మీకు పేరు చెప్పరు, వాళ్ళ మనిషి కూడా మీకు కనపడడు. అలాంటి నిష్కామ సేవ చేసి దివిసీమ లాంటి ఉప్పెనలు వచ్చినప్పుడు సమయంలో వాళ్ళ నీళ్ళల్లోకి దిగి, నదుల్లోకి దిగి చేసినటువంటి సర్వీసు. శవాలను అక్కడ సరయూ నదిలో శవాలన్నింటిని విసిరేస్తే, ఇసుక మూటలు కట్టేస్తే ఆ శవాలన్నింటిని బయటికి తీసిన ఎన్నని చెప్పమంటారు. అనేక సంఘటనలు వాళ్ళు చేసినటువంటి సేవా కార్యక్రమాలు. ఆ 2 విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ వీళ్ళిద్దరినీ చూసినప్పుడు నాకు ఒక్కటే గుర్తొస్తుంది. ఏమిటయ్యా అంటే, విశ్వామిత్రుడు, బాగా అర్థం చేసుకోండి, విశ్వామిత్రుడు యాగరక్షణ కోసం రామలక్ష్మణులను ఎలా వెంట పెట్టుకుని వెళ్ళి బల అతిబల మంత్రాలను ఉపదేశించి ఈ భారతీయతను గురించి, సనాతన ధర్మాన్ని గురించి ఎలా అయితే బోధించాడో, అలాగే సమాజంలో జరుగుతూ ఉన్నట్టు అనేక దురాగతాలు కానివ్వండి, ఒక సేవా కార్యక్రమాలు అవసరమైనప్పుడు విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ అనే రామలక్ష్మణులను తోడుకొని వెళ్ళడం అనేటువంటి సంఘటన నాకు గుర్తొస్తుంది. ఇది వాస్తవం. భారతమాత పట్ల ఒక దేశభక్తి, ఒక జాతీయ భావన, జాతి పునర్నిర్మాణానికి, ఒక వ్యక్తి నిర్మాణానికి కావలసిన సదాచారం అనే పుస్తకం ద్వారా అనేక వేల సరస్వతి శిశు మందిరాలను ఏర్పాటు చేసి అందులో పిల్లలకి చక్కని శిక్షణ ఇచ్చి, నేను చాలాసార్లు వ్యాసరచన పోటీలు పెట్టినప్పుడు మా దేవాలయంలో సరస్వతి శిశు మందిరాల్లో చదువుకున్న పిల్లలు వ్రాసినంతగా, వ్యాసరచన పోటీల్లో పాల్గొన్నంతగా ఏ స్కూల్లోనూ నాకు కనపడలేదు. ఏ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉన్న పిల్లలకి ప్రశ్నించే తత్వం ఉండదు వాళ్ళకి. ఎందుకంటే కోళ్ల ఫారాల్లో పెరిగిన కోళ్లలాగా వాళ్ళు పెరుగుతారు. కానీ సరస్వతి శిశు మందిరాల్లో చదువుకున్న పిల్లలు నాటుకోళ్ళు ఎలా ఉంటాయో, నాటు ఆవులు, దేశీయ ఆవులు ఎలా ఉంటాయో వాళ్ళు అలా ఉంటారు. ప్రశ్నించే తత్వం ఉంటుంది. ఇందాకనే మీరు చూస్తారు, ఒక చిన్నవాడు ఛత్రపతి శివాజీ, ఆ ఉచ్చారణ, ఆ అమ్మాయి ఇందాక వేసింది చూడండి, మన పాప పేరు ఏదో గుర్తు రావడం లేదు, వైష్ణవి, ఎంత అద్భుతమైనటువంటి ఉచ్చారణ. ఆ గీతాంజలి స్కూల్ ఇక్కడ ఉన్నారేమో మేడం గారు, నాకు తెలుసు, ఆవిడ నేను ఇంటర్వ్యూ కూడా చేశాను.
ఆ పిల్లలందరూ చూడండి ఎంత శిక్షణనిస్తే వాళ్ళ ఆ నృసింహస్వామిది కానీ ఆ డాన్స్ కార్యక్రమాలు మనం చూసాం. ఎలా వాళ్ళని మౌల్డ్ చేస్తే వాళ్ళు ఎలా తయారవుతారో, ఒక ముడి సరుకును తీసుకుని వచ్చి వాళ్ళని ఎలా తయారవుతారో ఆ విధంగా ఎంతోమందిని తయారు చేసిన ఘనత సరస్వతి శిశు మందిరాలకి ఉన్నది. ఆ బేబింగ్టన్ మెకాలే అనే ఒక బ్రిటిషు విద్యావేత్త ఈ దేశం మీదకు వచ్చి ఒక మాట అన్నాడు బ్రిటిష్ పార్లమెంటులో. ఏమని? నేను భారతదేశం ఆమూలాగ్రము సంచరించి వచ్చాను, ఎక్కడ చూసినా విలువలు విలువలు విలువలు. ఒక్క దొంగ నాకు కనపడలేదు భారతదేశంలో, ఒక భిక్షగాడు నాకు కనిపించలేదు భారతదేశంలో. అలాంటి విలువలు కలిగిన భారతదేశాన్ని జయించటం ఎలాగా అని నేను మదనపడ్డాను. ఆ మదనపడుతున్న సమయంలో కొంతమంది భారతీయులు కూడా నాకు సహకరించారు. డబ్బు ఇస్తే అమ్ముడుపోయే వాళ్ళు ఉంటారు కదా, అలా అమ్ముడుపోయే జాతిని కొంతమందిని పట్టుకున్నాను నేను. వాళ్ళ సహకారంతో దేవభాష అయినటువంటి సంస్కృత భాషని తాళాలు వేసేసి భారతీయులని పరాధీనులుగా చేయేటట్టు ఎట్లాగాని ఆలోచించి ఇంగ్లీషు విద్యా విధానాన్ని భారతీయుల మెదళ్ళలో కుక్కేసి అమ్మ అనే పిలుపు బదులుగా మమ్మీ అని పిలిపించేటట్టుగా చేసి, నాన్న అని పిలుచుకునే పదం నుంచి డాడ్ అని పిలిపించుకునేటట్టు చేసి, అధ్యాపకుడికి నిండు మనసుతో నమస్కారం చేసే స్థితి నుండి హాయ్ బాయ్ లాంటి పదాలను పెట్టి నా తలకాయ నీ తలకాయ, నా కర్మ నీ కర్మ లాంటివి నేర్పించి నేను జయించాను అని చెప్పాడు బేబింగ్టన్ మెకాలే. ఆ మెకాలే వచ్చి మన భారతీయుల మెదడుని మోకాల్లో బిగించాడు. కాబట్టే మనలో జాతీయ భావన, దైవభక్తి, దేశభక్తి కొరవడిపోయింది. స్వాతంత్రం అర్ధరాత్రి వచ్చిన తర్వాత పనిచేసుకుని దేశంలో దొంగలు పడ్డట్టుగా స్వాతంత్రం వచ్చింది కదా అని జాతి మొత్తం చతికిలబడిపోయింది, వచ్చిన పని అయిపోయింది కదా అని. ఇక ఆనాడు స్వతంత్రం రావడం కోసం త్యాగంతో బ్రతికిన ఆ భారతీయుడు ఆ అంచున నిలబడి ఉంటే, ఈనాటి భారతీయుడు స్వార్థంతో ఈ అంచున నిలబడి ఉన్నాడు. అలా జాతికి కళతప్పేటట్టు చేశారు, డబ్బు వెంట పడ్డారు. ధర్మానికి శిరస వంచిన నా భారత జాతి ధనానికి పాదాలు ఒత్తుతూ కూర్చున్నది. ఏమన్నాను నేను? ధర్మానికి శిరస్సు వంచిన నా భారత జాతి ధనానికి పాదాలు ఒత్తుతూ కూర్చున్నది. అది నేటి పరిస్థితి. ఈ పరిస్థితులు దాపురిస్తాయని ఆనాటి దంష్టలకు తెలియదా? అందుకని అప్పుడే ఊహించారు. మహాత్మా గాంధీ కూడా అప్పుడే చెప్పాడు, వస్తుంది భారతదేశానికి అవలక్షణాలని వచ్చేస్తాయి. ఇక ఏమిటి అవలక్షణాలు? సిద్ధాంతాలు లేని రాజకీయాలు, కష్టపడకుండా సంపాదించాలనుకోవడం, శీలం లేని విద్య, నీతి లేని వ్యాపారం, ధర్మాధర్మ విచక్షణ లేని వినోదం, మానవత్వం లేని శాస్త్రీయ విజ్ఞానం, సమర్పణ లేని పూజ. ఈ 7 అవలక్షణాలు భారత జాతిని పీడిస్తాయి. ఇది కరెక్ట్ కాదంటారా? సిద్ధాంతాలు నడుస్తున్నాయా, రాద్ధాంతాలు నడుస్తున్నాయా? ఆలోచించండి. నీతి లేని వ్యాపారం జరగడం లేదా? శీలం లేని విద్య, మోరల్ సైన్స్ తీసిపారేశాం కదా. శతక పద్యాలు ఎక్కడున్నాయి? వేమన శతకం ఎక్కడుంది? సుమతి శతకం ఎక్కడుంది? దాశరథి శతకం ఎక్కడుంది? మోరల్ క్లాస్ ఎక్కడ ఉన్నది? ఇవాళ తీసేసాం. కష్టపడకుండా సంపాదించాలి, పై మేగడ తినాలి తప్ప కష్టపడకూడదు. మీరు ఇంట్లో కూర్చోండి, అన్నీ మీకు ఇచ్చేస్తాం. ధర్మాధర్మ విచక్షణ లేని వినోదం చూస్తున్నాం. ఇవాళ సినిమాల్లో వినోదాన్ని రీల్స్ పెట్టి మరి ఎటువంటి వినోదాన్ని చూపిస్తున్నారో, ఎటువంటి వెకిలితనంతో రీల్స్ చూపిస్తున్నారో, ఎటువంటి జగుప్సాకరమైనటువంటి ప్రోగ్రామ్స్ టీవీలో మనం చూస్తున్నామో. ధర్మ అధర్మ విచక్షణ లేని వినోదం. ఆ వినోదం వెంట పడిపోతూ మన ఇంద్రియాలని హరడి పెడుతూ బ్రతుకుతున్నామే. సమర్పణ లేని పూజ, మానవత్వం లేని శాస్త్రీయ విజ్ఞానం. అణవస్త్రాలను కనిపెట్టడానికి ఉవ్వెళ్ళూరుతున్నాడు, కానీ అన్నవస్త్రాలను కనిపెట్టడానికి ఎక్కడ ఆరాటపడుతున్నాడండి? సైన్స్ అభివృద్ధి చెందింది అంటూ ఆరాటపడుతున్నాడు, కానీ ఆ అభివృద్ధి చెందినటువంటి సైన్స్ వాళ్ళ ఈ వినాశనానికే దాపురించింది. వాళ్ళే అన్నారు, కనిపెట్టినటువంటి వాళ్ళే. ఈ వినాశనానికే తప్ప మేము కోరుకుంటున్న అభివృద్ధి ఇది సమాజంలో వివేకం కలిగించినటువంటి విజ్ఞానం. ఏం చేసుకుంటాం మనం? ఆలోచించండి.
ఆలోచించండి. సమర్పణ లేని పూజ. శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి వెళ్ళి కూడా నాకు 1 కోటి రూపాయలు ఇస్తే స్వామి 50 నీకు 50 నాకు అంటున్నాం కదా. ఆయన దగ్గర కూడా క్విట్ ప్రోకో, ఆయన దగ్గర కూడా లంచం ఇచ్చేటటువంటి స్థితిలో, భగవంతుడికి కూడా లంచం ఇచ్చే స్థితిలో మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఇవన్నీ నిజం కాదంటారా? అందుకే పంచ పరివర్తన్. అయిపోయిందేదో అయిపోయింది, జరిగిందేదో జరిగిపోయింది. పోయిన కాలానికి మనం తీసుకురాలేం. ఇప్పటికైనా మారుదాం, మనం మారుదాం, యుగం మారుతుంది. నచ్చిందా లేదా ఈ స్లోగన్ మీకు? మనం మారుదాం, మనం మారుదాం. ఏది గొంతు లేవడం లేదే. మనం మారుదాం, యుగం మారుతుంది. ఎందుకనంటే రాబోయేది సత్యయుగం. కలి యొక్క ప్రభావం చేత మనందరం కూడా కలికి వశమైపోతున్నాం. భోగలాలసలో పడిపోతున్నాం, సంపాదనలో పడిపోతున్నాం. ఎందుకు ఈ సంపాదన? తండ్రి అంటున్నాడు పిల్లవాడితో, ఒరే నానాగడ్డి తిని నీకోసమే కదరా నేను సంపాదిస్తున్నాను. నాన్న, నిన్ను నానాగడ్డి తిని నేను సంపాదించమని నేను అడిగానా అని పిల్లవాడు అడిగితే మన దగ్గర సమాధానం ఏమున్నది? అమ్మా, ఆనాడు తోటకూర దొంగిలించినప్పుడే నన్ను కొప్పడి ఉంటే ఇవాళ జైలు పాలు అయ్యేవాడిని కాదు కదా. ఆనాడు ఎందుకు చెప్పలేదు నువ్వు? నేను దొంగతనం చేసి పట్టుకొస్తే నువ్వు హాయిగా వండుతూ కూర్చున్నావు. నువ్వు వండుతున్నావు కదా, నేను రోజు తెస్తున్నాను. చివరికి గజదంగగా మారిపోయాను. కాబట్టి ఆనాడే నువ్వు నన్ను దండించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా? ఇవాళ పిల్లలకి ఏం చెప్తున్నాం మనం? కుటుంబ పరివర్తన్. ఇందాక చెప్పారు వారు. కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లల దగ్గర కూర్చోబెట్టి కథలు చెప్పి మాట్లాడే పరిస్థితి ఏ ఇంట్లోనైనా ఉన్నదా ఇప్పుడు? తల్లులు, సీరియల్స్ చూస్తున్న తల్లులందరికీ నేను అడుగుతున్నాను, నేను ఉన్నదా అమ్మా? మొగలి రేకులు, పూత రేకులు, ఆ రేకులు ఈ రేకులే, చివరికి ఇంటి టాపు రేకులు లేపేస్తారు మన పిల్లలు. అప్పుడేం చేస్తాం మనం? ఉందా? ఉన్నదా ఎక్కడైనా? శ్రీరాముని దయచేతను నారూడిగా సకల జనులు నౌరాయనగా ఉప్పు కప్పురంబు ఒక్కపోలిక నుండి చూడరుచులు జాడవేరు లాంటి పద్యాలు ఏవయ్యాయమ్మా? విదేశీ మానసపుత్రులుగా ఇప్పటి నుండే మనం తయారు చేసుకుంటూ, మా పిల్లవాడు చికాగోలో ఉన్నాడు కానీ వాడు చికాకు పెడుతున్నా మనకు అర్థం కావట్లా, చికాగోలో ఉన్నాడు గొప్పగా చెప్పుకుంటున్నాం మనం. ఇది పిల్లలకి కుటుంబ బోధన అంటే ఎలా ఉండాలో ఇక్కడే మీకు దరిదాపులు లేని పక్కన ఒక ఆదర్శమైన గృహం ఉన్నది. ఆ గృహం ఎవరిదో చెప్పనా? నేను గుండెల నిండా గర్వంతో చెప్తున్నాను. ఆ ఇల్లే అశ్విని సుబ్బారావు గారి ఇల్లు. వారి ఇంటికి వెళితే నాకు ఎంత ముచ్చటేస్తుందంటే దిష్టి తగులుతుందేమో అనిపిస్తుంది నాకు. వారు భార్యాభర్తలు ఇద్దరు ఆదర్శ దంపతులుగా ఉంటూ వారి పిల్లలకి, వాళ్ళ అమ్మాయిలు ముగ్గురికి, కుమారుడికి నలుగురికి కూడా చిన్నప్పటి నుంచి కథలు చెప్పించి, సరస్వతి శిశు మందిరాలలో వాళ్ళకి చదువులు చెప్పించి, చక్కగా సంగీతం నేర్పించి ఆ కుటుంబంలో ఉన్న సంస్కారం ఉంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. ఇందాకే వాళ్ళ నాన్నగారితో వచ్చా, ఇక్కడే ఉన్నాడు మా అనిల్ సుబ్బారావు గారు అబ్బాయి. ఆ పిల్లలిద్దరు ఇక్కడ కూర్చో, నా పక్కన కూర్చోమంటే, అమ్మమ్మ మేము ఇక్కడ కూర్చోం, అదిగో ఆ మూల ఎక్కడో ప్రజల మధ్యలో కూర్చుని ఉన్నారు. మా తాత అంత గొప్పవాడు కదా, మా నాన్న ఇంత గొప్పవాడు కదా, ముందుకు వచ్చి కూర్చోలే. అది వాళ్ళకి నేర్పిన సంస్కారం. ఇది నేను గర్వంగా చెప్తాను, పొగట్టం కోసం కాదు. ఇది కుటుంబ బోధన చాలా అవసరం. అమ్మమ్మలు ఉండేవారు, అమ్మమ్మలేమో ఓల్డేజ్ హోముల్లో ఉంటున్నారు. నాన్నమ్మలు ఇంట్లో ఉంచుకోవడానికి ఇష్టపట్టలా. మాలాంటి వాళ్ళని పాత సామాను కింద జమ కట్టేశారు. మీ ఇంట్లో పాత సామాను ఉన్నాయా అని అడుగుతున్నారు పెళ్లి సంబంధాలకు వెళితే. అలాంటి వాళ్ళు ఉంటే మా అమ్మాయిని ఇవ్వమనేటటువంటిది చెప్పేస్తున్నారు. ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో మన కుటుంబ వ్యవస్థ ఉంటే మన వైవాహిక జీవితాలు కూడా రోజు రోజుకి విచ్ఛిన్నమైపోతూ, కాపురాలు నిలబెట్టుకోలేని పరిస్థితి. అలా మొట్టమొదటిగా పంచ పరివర్తనలో కుటుంబ వ్యవస్థ, ఆ తర్వాత పర్యావరణం. దేవుడిని పూజిస్తాం, ప్రకృత్యై నమః అని అమ్మవారిని పూజిస్తాం, వికృత్యై నమః అని అమ్మవారికి అర్చన చేస్తాం. కానీ ఆ ప్రకృతి ధర్మంతో శృతి కలుపుకుని మానవుడు జీవించటం ఎలాగో మన పూర్వీకులు మనకు చెప్పారు. ప్రకృతిలో ఉన్న వైవిధ్యాన్ని ఎప్పుడు మనం గుర్తు పెట్టుకోం. అదే రుద్రాధ్యాయంలో కూడా ఆ వైవిధ్యాన్ని గుర్తు చేసుకుంటూనే మనం అభిషేకం చేస్తూ ఉంటాం. మనం అభిషేకం చేయడం అంటే మన మనసును మనం కడిగేసుకోవడం అన్నమాట. చూడండి, మీరు మనిషిని పోలిన మనిషి లేడు,
పండున పోలిన పండు లేదు, వాసన పోలిన వాసన లేదు, గోరున పోలిన గోరు లేదు, వెంట్రుకను పోలిన వెంట్రుక లేదు, వేలుముద్రను పోలిన వేలుముద్ర లేదే. ఈ వైవిధ్యం అంతా ఎక్కడిది? ప్రకృతి మనకి ప్రసాదించింది. నిజమైనటువంటి స్నేహితురాలు ఏ రకమైన ప్రాధాన్యతను కోరుకోకుండా మనకి నిజమైన స్నేహితురాలు ప్రకృతిలోనే మనకు కనపడుతుంది. అటువంటి ప్రకృతి పట్ల మానవుడు ఎలా ఉంటున్నాడు? ఎన్ని రకాలుగా ప్రకృతిని మనం విచ్ఛిన్నం చేస్తున్నాం. కరోనా వచ్చినప్పుడు మనందరికీ నిరూపించింది ప్రకృతి. మనందరినీ లోపల అరెస్టు చేసి ఆ కరోనా అనే మహాదేవత అప్పుడు పశుపక్షాదులన్నీ వీధుల్లోకి రావడం చూసాం. మనం హాయిగా స్వేచ్ఛగా విహరించాయి. మనుషులు లేకపోతే మిగతా జీవరాశులు ఎంత హాయిగా ఉండవచ్చో మనందరికీ పాఠం నేర్పి వెళ్ళింది కరోనా. అయినా మనకి బుద్ధి రావడం లేదు. ప్లాస్టిక్ వ్యర్థాలతో గోవునేమో పూజిస్తాం, అవేమో బయట ప్లాస్టిక్ కవర్లు తింటూ ఉంటే, మేకులు తింటూ ఉంటే పట్టించుకోకుండా దండం పెట్టి వెళ్ళిపోతూ ఉంటాం. మన నమస్కారం కోరుకున్నదా? మన పూజ దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద లేదా? గోవు 33 కోట్లకి ప్రతీకని నమస్కారం చేసుకుంటాం, కానీ అటువంటి దేవత మన ముందే తారసపడుతూ ఉంటే, ప్రత్యక్షంగా సూర్యనారాయణుడు మనకు కనపడుతూ ఉంటే, ప్రత్యక్ష దైవాలైనటువంటి తల్లిదండ్రులే మన కళ్ళ ముందు ఉంటే ఎక్కడికో చూస్తున్నాం కదా మనం. మృగా కా పాస్ కస్తూరి పాస్ అపనా ఖోజౌ ఖోజౌ పాస్. కస్తూరి మృగం దగ్గర కస్తూరి వాసన వస్తూ ఉంటే చుట్టూ గడ్డిలో వెతుక్కుంటోందట. అలా ఉంది మన భారతీయుల యొక్క పరిస్థితి. మనదైన భారతీయ వైభవాన్ని, మనదైన భారతీయ కుటుంబ వ్యవస్థని, మనదైనటువంటి దాంపత్య ధర్మాన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతూ అక్కడ పిల్లలకి సంస్కృతం నేర్పిస్తున్నారు, అక్కడ పిల్లలకి వేదం నేర్పిస్తున్నారు, అక్కడ పిల్లలకి అమ్మబడులు వెలుస్తున్నాయి. మరి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? మన విలువ మనకి తెలియడం లేదు. మన పిల్లలు అక్కడికి వెళుతున్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. వివేకానందుడు ఎవరు అంటే తలగొక్కుంటున్నారు. ఆయన ఎవరో తెలియదు మన పిల్లలకి. రామాయణం ఎవరు రచించారు అంటే తెలియదు. మహాభారతం ఎవరు రచించారు అంటే తెలియదు. శృతులంటే తెలియదు, స్మృతులంటే తెలియదు, వేదాలంటే తెలియదు, కావ్యాలంటే తెలియదు. అలాంటి తెలియనటువంటి విద్యలో మనం పడేసి, మా వాడు అమెరికాలో ఉన్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, డాక్టర్ అయ్యాడని చెప్పుకుంటున్నాం, కానీ వ్యక్తి నిర్మాణం ఎందుకు జరగడం లేదు? ఆత్మీయ బంధువులారా, వ్యక్తి నిర్మాణం పార్లమెంట్లో చట్టాల వల్ల జరగదు. పార్లమెంటులో పెట్టిన చట్టాల వల్ల జరగదు. ఆ వ్యక్తి నిర్మాణం తరగతి గదిలో నుంచే ప్రారంభమవుతుంది. డాక్టర్ జీ లాంటి వాళ్ళందరూ తరగతి గదిలో ఉన్నప్పుడే వాళ్ళ ఆలోచనలు పెంచుకుని ఇవాళ దేశాన్ని స్థితులు నడిపించగలుగుతున్నారు. అంటే బాల్య వ్యవస్థలో ఉన్నప్పుడే, దేశాన్ని ఒక్కసారి పరిశీలించినప్పుడే వాళ్ళకి దేశంలో ఏం జరుగుతుందో తెలుస్తోంది. అందుకే మహాత్మా గాంధీ కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో నేను జాయిన్ అవుతానని వచ్చినప్పుడు, ముందు నువ్వు దేశ ప్రజలు ఏం కోరుకుంటున్నారో చూసి రావయ్యా అప్పుడు అన్నాడు గోపాలకృష్ణ గోఖలే. అప్పుడు దేశ ప్రజలు స్వాతంత్రాన్ని కోరుకుంటున్నారని తెలిసి అప్పుడు ఆయన దానిలోకి రంగంలోకి దిగారు. ఇదే పరీక్షిత్ మహారాజు దగ్గర నుంచి తీసుకున్నటువంటిది. ఇవాళ మీరు ఛత్రపతి శివాజీని పెట్టారు అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఛత్రపతి శివాజీ ఎవరిని ఆదర్శంగా తీసుకున్నాడు? మన శ్రీకృష్ణుడిని ఆదర్శంగా తీసుకున్నాడు. శ్రీకృష్ణుడు ఏం చేశాడు? బృందావనము ఏర్పాటు చేశాడు. బృందావనము అంటే అర్థం ఏమిటి? బృందా ప్లస్ అవనము అంటే గ్రూప్ రియలైజేషన్. అదే సంఘటనా శక్తి అంటే గ్రూప్ రియలైజేషన్. ఈ విధానాన్నే ఛత్రపతి శివాజీ కూడా తీసుకుని గోండుల దగ్గరికి వెళ్ళి, గుడిసెల వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ నులక మంచాల మీద కూర్చుని, వాళ్ళు పెట్టిన జొన్న రొట్టు తిని, వాళ్ళు పెట్టిన ఆహార పదార్థాలు ప్రేమగా ఆరగించి వాళ్ళందరినీ ఒక్కటిగా చేశాడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆ సిద్ధాంతాన్ని తీసుకున్నారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. సంఘటిత పరిచింది. కలౌ ఏమిటా సూత్రం? కలియుగంలో ఏది గొప్పది? సంఘటిత శక్తి. అందుకని సామూహిక ప్రార్థనలకి ఉన్నంత శక్తి ఎవరికి వాళ్ళు గోత్రనామాలు చెప్పుకుని ఇంట్లో పూజ చేసేదానికి ఫలితం ఉండదు. సామూహిక ప్రార్థనకి మాత్రమే శక్తి ఉంటుంది. నీకు నువ్వు నీ గోత్రనామం చెప్పుకుంటే ఇంట్లో దాంట్లో అంతఃసూత్రం ఏమున్నది? విశ్వశ్రేయస్సు కోసం, ప్రజాశ్రేయస్సు కోసం, లోక శ్రేయస్సు కోసం చేసేటటువంటి సామూహిక పూజ. మీరు మినిస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు 10 మంది కలిసి వెళ్తే మినిస్టర్ గారు వింటారు, కానీ
నువ్వు ఒక్కడిగా వెళితే వింటాడా ఒక మెమరాండం ఇవ్వడానికి? అందుకనే సామూహిక శక్తికే, సంఘటిత శక్తికే కలియుగంలో ప్రాధాన్యత ఉంటుంది. అందుకనే రాక్షస ప్రవృత్తి పెరిగిపోయి దేవతల యొక్క శక్తి క్షీణించినప్పుడు ఈ దేవతలంతా ఆ రాక్షసులను నివారించుకోవడానికి, వాళ్ళ బాధ నుంచి తట్టుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు? విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. ఆ పైన ఏం జరుగుతోందో ఈ నేల మీద కూడా అదే జరుగుతోంది. బ్రహ్మాండంలో ఏది జరుగుతోందో ఈ పిండాండంలో కూడా అదే జరుగుతోంది. బ్రహ్మాండంలో ఆ లోకంలో ఏం జరుగుతోందో భూలోకంలో కూడా అదే జరుగుతోంది. భూలోకంలో ఏది జరుగుతోంది మన దేహంలో కూడా అదే జరుగుతోంది. అందుకే ఆ బ్రహ్మాండానికి ఈ చెయ్యి, ఈ పిండాండానికి ఈ చెయ్యి కలిపి మనం పెట్టే నమస్కారమే మన సంస్కారం. మన ఈ నమస్కారం పిల్లల్ని చూస్తున్నాను, ఇట్లానే వెళ్ళిపోతున్నారు. రెండు చేతులు నమస్కరించే స్థితిలో ఇవాళ యువత నిలబడలేకపోతున్నారు. ఏం చదువుకుంటున్నావు? 6th 5th అంటారే తప్ప నా పేరు ఇది. ఆ పేరు చెప్పుకునేటప్పుడుగా నన్ను పలానా సత్యవాణి అంటారండి. మా తల్లిదండ్రుల పేరు ఇదండి. సీతమ్మ ఎంత చక్కగా పరిచయం చేసుకుంది తనని. దశరథ మహారాజు కోడలినండి అంటూ పరిచయం చేసుకుంది. ఆ పరిచయం చేసుకునేటప్పుడు మాట్లాడే మాటలు కానీ, ఆంజనేయుడు రామచంద్రుడితో మాట్లాడేటువంటి వ్యాకరణ పద్ధతిని కానీ మనం పిల్లలకి నేర్పిస్తున్నామా? కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏదో ఇంగ్లీష్లో అభినయిస్తూ మాట్లాడటం కాదు. పెద్దలు వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలా మర్యాదగా నేర్చుకోవాలి, వాళ్ళకి తెలిసిన జ్ఞానాన్ని మనం ఎలా పంచుకోవాలి. తల్లిదండ్రులు చెప్తున్నారా? ఇప్పుడు చెప్తున్నారా? ఎవరికి వాళ్ళ టీవీలు చూసుకుంటా అక్కడ పెట్టి వెళ్ళండి అనే మాట్లాడుతున్నారు ఏ ఇంటికి వెళ్ళినా. ఇదా మనం పిల్లలకి ఇచ్చే సంస్కారం? కాబట్టి తల్లిదండ్రులు మీరు పిల్లలకి ఆస్తులు ఇవ్వకండి, సంస్కారం అనే ఆస్తిని పంచిపెట్టండి. ఆస్తులు ఉన్నాయని కూడా వాళ్ళకి తెలియచేయకండి. నేను ఈ మధ్యన పెళ్ళిళ్ళు చేసే వాళ్ళకు కూడా ఒక సందేశం ఇస్తున్నాను. మీరు పెళ్ళిళ్ళు కోట్లు ఖర్చు పెట్టి, లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నారు, చెయ్యకండి. 100 మందితో ముందు చేసి 10 సంవత్సరాలు హాయిగా కాపురం చేసుకున్న తర్వాత అభినందన సభ పెట్టి అప్పుడు వాళ్ళకి ఆస్తులు పంచిపెట్టండి. అప్పటి వరకు రూపాయి కూడా ఇవ్వద్దు. మీరు అప్పటి వరకు రూపాయి కూడా ఇవ్వకండి. 10 సంవత్సరాలు అయిన తర్వాత బ్రహ్మాండంగా ఇంట్లో పెద్ద మండపం కట్టి అప్పుడు అభినందించండి వాళ్ళని. ఎందుకంటే 10 రోజుల పాటు కూడా కాపురం చేయలేని స్థితిలో యువత పడిపోతుంది. అబ్బాయి పెళ్లి చేసుకొనింటున్నాడు, అమ్మాయి పెళ్లి చేసుకొని ఉంటుంది. కారణం ఏమిటి? కుటుంబం, ప్రతి ఇల్లు ఒక రణరంగంగా మారిపోతుంది. సెల్ ఫోన్ కోసం దెబ్బలాడుకుంటారు, ఆ టీవీలో ఛానల్ కోసం దెబ్బలాడుకుంటున్నారు, ఇంట్లో తాతయ్యలు ఉంటే బండలేసి కొడుతున్నారు. నానా రకాల బీభత్సంగా ఉంటుంది ప్రతి ఇంటిలో కూడా. మీరు గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పండి ఒక్కసారి. మాకు చాలా ఆవేదన కలుగుతోంది విషయాలు చూస్తూ ఉన్నప్పుడు. ఏం చేస్తాం? ఎంత తొందరగా కళ్ళు మూసుకుని వెళ్ళిపోదాం అనిపించేటట్టు సంఘటనలు చూస్తున్నాం, చెవులు మూసుకునేటట్టు సంఘటనలు చూస్తున్నాం. అస్తమాన రీల్స్ అట. ఒక స్త్రీని దుర్మార్గురాలుగా, అసలు భార్య అంటే ఒక పనికిరాని దానిగా రీల్స్ చేస్తూ వాళ్ళ డబ్బుల కోసం చండాలంగా రీల్స్ చేసి చూపిస్తూ ఉంటే ప్రతి ఇంటిలోనూ ఆ రీల్స్ కోసం రాత్రిపూట దుప్పట్లో పడుకునేటప్పుడు దుప్పట్లో పెట్టుకుని చూడకూడని దృశ్యాలన్నీ చూస్తూ వాళ్ళ ఇంద్రియాలను వాళ్ళు ఏ విధంగా ఆరడి పెట్టుకుంటున్నారో చూస్తున్నాం. అటు నుంచి నేను వెళ్తూ ఉంటాను శిల్పారామ వైపు నుంచి. 14-15 సంవత్సరాల పిల్లల చేతిలో సిగరెట్లు కనపడుతున్నాయమ్మా. ఎక్కడికి పోతోంది మన సంస్కారం, మన సంస్కృతి, మన సంప్రదాయం? ఎందుకంటే మన ఋషుల యొక్క సంతానం, మనం ఋషులకు పుట్టిన వాళ్ళమమ్మా. గాయంతి దేవ కిలగీత కాని ధన్యాస్తు ఏ భారత భూమి బాగే స్వర్గాపేతు పూతే భూయాసురత్వాత్ అన్నారు. స్వర్గానికి నరకానికి, స్వర్గానికి ద్వారమైనటువంటి భారతదేశంలో పుట్టిన జనులు మాకంటే ధన్యులని చెప్పారమ్మా దేవతలు. దేశం అంటే ఏమిటి? దేవుడు. ప్రజలంటే దేవతలు. దేశం అంటే భగవంతుడు, ప్రజలంటే దేవతలు. ఆ దేవతలు కనుక దారి తప్పితే ఆ దేవతలే ప్రపంచానికే దిక్కు లేదు. భారతీయ మహిళకు ఉన్నంత ఓర్పు, నేర్పు ఏ దేశంలో ఏ స్త్రీకి లేదు. అలాంటి నా భారత నారి ఎప్పుడైతే ఇటువంటి బలహీనతలకు లోనైపోతుందో, హక్కుల కోసం పోరాడుతుందో, అప్పుడే పురుషుడు దిక్కు లేనివాడు కావడమే కాదమ్మా, ప్రపంచం లేనిదైపోతుంది, ప్రపంచమే దిక్కు లేనిదైపోతుంది. ప్రపంచం అనేటటువంటి భవనానికి పూజ గది నా భారతదేశం. అటువంటి నా పూజ గదిలో మాలిన్యం పడుతోంది, అటువంటి నా పూజ గదిలో మురికి ఏర్పడుతోంది, మురుగు పారుతోంది. ఆ మురుగుని, ఆ నిర్మాల్యాన్ని తీసివేయడం కోసమే ఇవాళ రాబోయే తరానికి
మనదైనటువంటి రామాయణాన్ని, మహాభారతాన్ని, భాగవతాన్ని మనం అందించాలి. శృతి అంటే వేదము, స్మృతులు అంటే ధర్మశాస్త్రాలు. ఆ ధర్మశాస్త్రాల నుంచి వచ్చిన ఒక నిచ్చెనలాగా మనకు ఒక సంప్రదాయం, అది ఒక నిచ్చెన. అవన్నిటినీ కూడా మనం పోగొట్టుకుంటున్నాం. అందుకని కుటుంబ వ్యవస్థకు ఉదాహరణ రామాయణం. అన్నదమ్ములతో ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, గురు శిష్యులు ఎలా ఉండాలి, భగవంతుడు భక్తుడు ఎలా ఉండాలి, పరిపాలించే రాజు ఎలా ఉండాలి, తల్లిదండ్రులు పిల్లలు ఎలా ఉండాలి అని చెప్పడానికి రామాయణం. అయితే మహాభారతంలో వైవిధ్యంతో కూడిన పాత్రలు, సమాజంలో అనేక రకాల వైవిధ్యంతో కూడి ఉంటారు. ఆ వైవిధ్యంతో కూడిన పాత్రలతో ఎలా శృతి కలుపుకుని జీవించాలో అటు రాజకీయ పరంగా, సాంఘిక పరంగా అన్ని రకాలుగాను మనకు చూపించింది మహాభారతం. అందుకే అది పంచమ వేదం. భాగవతం మనకి ముక్తిని ప్రసాదించేది భాగవతం. అందుకే భాగవతం 10 సార్లు భాగవతం 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 బాగా అవుతాం, అది భాగవతం. అలాంటి వాటిని జగద్గురు శంకరాచార్య వారి చిత్రపటం పెడితే నాకు చాలా ఆనందంగా ఉంది. 32 సంవత్సరాల వయసులో అనేక ఆమ్నాయ పీఠాలను ఏర్పాటు చేసి అన్ని రకాల అవైదిక మతాలన్నింటినీ ఖండించి సనాతన హిందూ ధర్మానికి ఎంతో కృషి చేసినటువంటి శంకరాచార్యులు 32 సంవత్సరాల వయసులోనే ఎంత అద్భుతమైనటువంటి సేవలు చేశారో, ఎంత గొప్ప గొప్ప సాహిత్యాన్ని మనకు అందించారో, సామాన్య జనులు కూడా స్తుతించి పాడుకోవడానికి, స్తుతించి భగవంతుడి యొక్క కృపను పొందడానికి ఎన్ని రకాల స్తోత్రాలు ఆయన ప్రసాదించాడో మనకి. ఆ ఒక్కొక్క స్తోత్రం మనం పఠిస్తున్నప్పుడు మన ఆరోగ్యం, మన 72,000 నాడులు కూడా చైతన్యవంతమై మన ఆరోగ్యవంతులు చేసేటువంటి గొప్ప శక్తిని వారి స్తోత్రాలు నిక్షిప్తం చేసి వెళ్ళారే. అటువంటి మహానుభావులు ఎందరో పుట్టి ఈ దేశాన్ని చెడిపోనివ్వకుండా ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు అవతరిస్తూనే ఉన్నారు. అలా అవతరించి మళ్ళీ సామాన్య జనానికి కూడా అర్థమయ్యేటట్టు చెబుతూ దూరం పెట్టిన సమాజాన్ని మళ్ళీ దగ్గరకు తీసుకోవటం ఎలాగో చెప్పి వాళ్ళకు ఉదాహరణగా నిలిచిన శ్రీ పరాశరి స్వామి వారు ఇక్కడ ఉండడం మనందరి మధ్య చాలా సంతోషం. భగవంతుడు ఊరుకోడు. ఒక బొమ్మ ఉంటుంది మనకి, ఇట్లా నొక్కితే మళ్ళీ పైకి లెగుస్తుంది. ఈ భరతఖండం మీద ఎందరో దాడి చేసి గుడులు గోపురాలు ధ్వంసం చేసినా మన సంపదనంతా పట్టుకెళ్ళి ఆ దేశాలు అభివృద్ధి చేసుకున్న ఈ దేశం చెక్కు చెదరలేదు. వాళ్ళు ఒట్టి చేతులతోనే వెళ్ళిపోయారు తప్ప ఏమీ పట్టుకెళ్ళలేకపోయారు. ఇప్పుడు వాళ్ళందరూ నా దేశం వైపు చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ మనం భారతీయులుగా మారడం ఎట్లాగాని. అందుకని పాల్ బ్రంటన్ అమెరికా నుంచి భారతదేశానికి వస్తున్నప్పుడు అక్కడ ఒక ఆయన చెప్పి పంపించాడు, నువ్వు భారతదేశాన్ని దర్శించాలి అంటే హైదరాబాదులోనో, కలకత్తాలోనో, బాంబేలోనో, ఢిల్లీలో కాదు చూడవలసింది, యోగుల కుటీరాలకు వెళితే భారతదేశం ఏంటో నీకు అర్థమవుతుందంటే అప్పుడు సరాసరి రమణ మహర్షి ఆశ్రమానికి చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటే అప్పుడు భారతదేశం ఏంటో వాళ్ళకి అర్థమైంది. ఆత్మీయులారా, ఒకసారి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి దగ్గరికి మనలాగే ఆవేదన చెందు ఒకతను వెళ్ళాడట. స్వామి, ఈ సనాతన హిందూ ధర్మాన్ని కొంచెం అక్కడక్కడ చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి, మీరు ఏదైనా మాట్లాడవచ్చు కదా స్వామి దీని గురించి అని అడిగితే స్వామీజీ అన్నారు, చూడయ్యా నువ్వేం చేస్తావని అడిగాడు. నేను ఒక ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తానండి. ఆ ఫ్యాక్టరీలో నువ్వు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ ఫ్యాక్టరీ యొక్క లాభ నష్టాలు కూడా నువ్వే చూస్తావా అన్నారు. నాకేం పని స్వామీజీ, లాభ నష్టాలు నేను ఎందుకు పట్టించుకుంటాను, నాకు జీతం ఇస్తాడు నేను తీసుకుంటాను, అంతవరకే కదా నాది అన్నాడు. అప్పుడు స్వామి అన్నారు, ఎట్లా అయితే ఆ ఫ్యాక్టరీకి ఉన్నటువంటి యజమాని లాభ నష్టాలని తనే చూసుకుంటాడో ఈ విశ్వానికి కూడా ఒక యజమాని ఉన్నాడయ్యా, ఆ యజమాని లాభ నష్టాలను గురించి చూసుకుంటాడులే అని చెప్పి స్వామీజీ నవ్వారట. ఆ లాభ నష్టాలను లెక్క పెట్టే ఇవాళ ప్రపంచమంతా అటు నుంచి నరుక్కుంటూ వస్తుంది ప్రకృతి. ఆ దేశాలని నా భారతదేశం వైపుకు చూస్తూ, ఈ భారతదేశం అనే విశ్వగురువే గనుక మనకు లేకపోతే, ఆ దిక్సూచే గనుక మనకు లేకపోతే ఈ దేశమే లేదు అని ఐన్స్టీన్ లాంటి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు కూడా భారతదేశం లేకపోతే మేము కనిపెట్టింది ఏమీ లేదు, మేము కనిపెట్టామనుకున్నవన్నీ భారతీయుల దగ్గర వేద వాంగ్మయం నుండి మేము ఇవన్నీ తీసుకుని చేయగలిగామని చెప్పారు అంటే వాళ్ళందరూ ఆలోచించండి, ఈ మన దేశం ఎంత గొప్పదో. అటువంటి మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని చిన్నప్పటి నుంచే పిల్లలకు నేర్పుకోవలసిన అవసరం ఉన్నది. నేను ఇది ఊరికే ఆచరించకుండా చెప్పడం లేదండి. నా పిల్లల్ని నేను విదేశాలకు పంపలేదు, నా పిల్లలకి కావలసిన సంస్కారాలు నేను ఇచ్చాను.
నేను ఏది దోచుకోలేదు, ఏది దాచుకోలేదు. నాకు కలిగిన సంపదను కూడా సమాజానికి ఇచ్చేస్తూ ఉంటాను తప్ప నా దగ్గర ఏమీ లేదు అని చెప్పడానికి నేను గర్వపడుతున్నా. ఎందుకంటే నా దేశం నాకు అంత అద్భుతమైనటువంటి జ్ఞాన సంపదనిచ్చింది. అటువంటి త్యాగశీలులు నా దేశం కోసం ప్రాణాలు అర్పించారు. కొవ్వొత్తులా కాల్చుకున్నారు వాళ్ళ శరీరాలని. ఇవాళ ఉంటాం, రేపు వెళ్ళిపోతాం. పట్టుకెళ్ళేది ఏమీ లేదు. మనం ఏం పట్టుకెళ్ళం ఈ దేశం నుంచి, ఇంటిలో నుంచి. మనం పట్టుకెళ్ళేది ఒక్కటే, సత్కర్మాచరణ నుంచి మనకు వచ్చే సత్ఫలితం. అదొక్కటే మనకు పైవాడు మనకు లెక్కించి ఇచ్చేది. ఆ ఒక్కటే మనం పొందవలసింది. కాబట్టి మాతృమూర్తులారా, మాత సమాజ నిర్మాత, అమ్మ ఒడి, గుడి, బడి, ఈ మూడింటిని మనం సరిచేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. అందుకే కుటుంబ బోధన, ఆది గురువు తల్లే. మగవాడికి కూడా పుట్టగానే తలదువ్వుకోవడం నేర్పింది తల్లే. అన్నం కలిపి ఎలా తినాలో నేర్పింది తల్లే. ఏమ్మా, కళ్ళలో ఏదైనా పడితే నేర్పింది తల్లే. చెవులో గోలి తీసుకోవడం నేర్పింది తల్లే. బట్టలు వేసుకోవడం నేర్పింది తల్లే. అతనికి ఒక నామరూపాలు ఇచ్చింది కూడా తల్లే. అంటే తల్లే ఆది గురువు. కాబట్టి ఆ తల్లి గనక దీనిని తీసుకుంటే తప్పకుండా ఎంతోమంది ప్రహ్లాదులు పుట్టుకొస్తారమ్మా, పరీక్షిత్ మహారాజులు పుట్టుకొస్తారు, లవకుశులు పుట్టుకొస్తారు, ఛత్రపతి శివాజీలు పుట్టుకొస్తారు, స్వామి వివేకానందులు పుట్టుకొస్తారు. అందుకనే ఇలాంటి గ్రౌండ్స్లో దున్ని రెడీగా పెడితే, ఈ క్షేత్రాన్ని శుభ్రం చేసి దున్ని రెడీగా పెడితే, ఇదిగో ఇటువంటి మహనీయులు వచ్చి అలా విత్తనాలు చల్లుతూ ఉంటే, ఆ విత్తనాలలో నుంచి ఒక ఛత్రపతి శివాజీ పుట్టకుండా ఉంటాడా? ఒక లాల్ బహదూర్ శాస్త్రిజీ మళ్ళీ ఆవిర్భవించకుండా ఉంటాడా? ఒక డాక్టర్జీ మళ్ళీ రాకుండా పోతాడా? ఒక ఛత్రపతి శివాజీ, ఒక రుద్రమదేవి, ఒక ఝాన్సీ లక్ష్మి మళ్ళీ ఈ భూమి మీదకి రాకపోతుందా? అలా వచ్చిన వాళ్ళు కాదా వాళ్ళందరూ? అలాంటి వాళ్ళ చరిత్రలను విని కాదా వాళ్ళందరూ తయారయ్యింది? ఆ ప్రేరణతో కాదా? ఒక స్వామి వివేకానందుడు అమెరికా వెళ్ళి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని ఒక్కసారి పిలుపుగాని ఉలిక్కిపడ్డారు వాళ్ళు. ఏమిటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని పిలుస్తున్నాడు ఆయన? ఇంతవరకు మనం మిస్టర్ అండ్ మిస్సెస్ అని పిలుచుకున్నామే, ఏమిటి పిలుపు అని ఒక్కసారి ఒళ్ళు పులకరించి 3 నిమిషాల పాటు చప్పట్లు కొట్టారు. అంటే దట్ ఈజ్ మై కంట్రీ, దట్ ఈజ్ మై భారత్. ఆ శంఖారాము ఇప్పటికీ కూడా వినపడుతూనే ఉన్నది. ఆయన ఒక్కటే మాట అన్నాడు, నాగలి పట్టే కర్షకుల గుడిసెల నుండి నవీన భారతం లేచి రావాలి, చెప్పులు కుట్టే చేపలు పట్టే వీధులు ఊడ్చే నుంచి నవీన భారతం లేచి రావాలి, ఫ్యాక్టరీల నుండి, సంతల నుండి, బజారుల నుండి నవీన భారతం లేచి రావాలి అన్నాడు. ఇదిగో లేచి వచ్చిందా లేదా? ఆ శంఖారం ఇంకా వినపడబట్టే కదా మీరంతా లేచి వచ్చారు. ఆ పిలుపు మేరకు కదా మీరంతా ఇక్కడికి వచ్చింది. అది పెద్దల యొక్క సంకల్పం, చూసారా? కాబట్టి ఆత్మీయ బంధువులారా, సనాతన ధర్మ పరాయణులారా, ఈ దేశం నాకేమిచ్చింది కాదు, ఈ దేశానికి నేనేమిచ్చాను. ఆనాడు కంచి పరమాచార్య దివ్య సన్నిధానానికి వెళ్ళి, స్వామి నాకు ధర్మ ప్రచారం చేయాలని ఉంది, నాకేదో చెప్పాలనిపిస్తోంది స్వామి, నన్ను ఆశీర్వదించండి అంటే ఇదిగో ఆయన ఆశీర్వదించారు. అందుకే ఆనాడు నేను శిలాన్యాసు జరిగే వరకు కురులు ముడవనని శపథం చేసి ఆనాడు శిలాన్యాసు చేయడానికి నాకు ప్రేరణనిచ్చింది కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. మరి ఆ గురువుల రుణం తీర్చుకోవడం ఎలా? మనం ఆలోచించండి. ఓ గురువు ఒక సిగరెట్ ఇలా పడయని స్థితిలో మాట్లాడుకుంటున్నాం మనం. ఎప్పుడైతే అధ్యాపకుడు, ఉపాధ్యాయుడు, ఆచార్యుడు పదాలు తీసిపారేసి ఫ్యాకల్టీస్ అని పేరు పెట్టుకున్నామో పవిత్రత పోయింది. అమ్మ అనే పిలుపు నుండి మమ్మీని పెట్టి మమ్మీని జీవోత్సవం చేశామో, నాన్న అని పిలుపుకు బదులు డాడ్ అని పిలుపుకు డాడీని చంపేశామో, ఆచార్యుడు ఉపాధ్యాయుడిని పిలుపులకు మానేసి ఇట్లా ఫ్యాకల్టీస్ హాయ్ మ్యామ్, బాయ్ మ్యామ్ అని చెప్పుకుంటూ పోయామో, మన మనసు అపవిత్రమైపోయింది. ఆ భావదారిద్ర్యం అనేది మనకు అప్పుడే ఏర్పడిపోయింది. ఆ భావదారిద్ర్యం నుంచి బయటికి పడదాం. ఈ రాజయోగం నుండి రాజయోగంలోకి మనల్ని తీసుకురావడానికే ఏమన్నాను నేను, ఈ రాజయోగం నుండి రాజయోగంలోకి మనల్ని తీసుకురావడానికే ఈ ఊబిలో కూరికిపోతున్న, సెల్ ఫోన్ అనే ఊబిలో కూరిపోతున్న మనందరినీ మళ్ళీ రాజయోగంలోకి తీసుకురావడానికే, ఈ విషాద యోగం నుండి మన మళ్ళీ ఆనందమే స్థితికి తీసుకువెళ్ళడానికే ఈ 100 సంవత్సరాల పండుగలని ఊరు వాడవాడలా జరుపుకోవడం జరుగుతోందనే విషయం తెలుసుకోండి. ఈ ప్రయత్నాలన్నీ దేనికోసం? ఇది గంభీరమైన విషయం, ఆషామాషిగా వచ్చినది కాదు. మన సమయాన్ని దీనికి ఎందుకు వెచ్చిస్తున్నాం? ఇది చాలా గంభీరంగా మనం తీసుకోవలసిన అంశం. కాబట్టి రాబోయే సత్యయుగానికి వర్షాకాలంలో చల్లిన విత్తనాల మీదనే, బాగా వినండి నా మాట, వర్షాకాలంలో చల్లిన విత్తనాల మీదనే వచ్చే వ్యవసాయం అంతా ఆధారపడి ఉన్నట్టుగా
ఇప్పుడు తయారైన విశిష్టమైనటువంటి వ్యక్తుల ద్వారానే మళ్ళీ కృతయుగం ప్రారంభమవుతుంది, సత్యయుగం ప్రారంభమవుతుంది. ఒకటే ప్రశ్న వేస్తున్నా మిమ్మల్ని, సత్యయుగానికి కావలసినటువంటి మేలు విత్తనాలుగా తయారవుతారా, తాలు విత్తనాలుగా కాలగర్భంలో కలిసిపోతారా? ఈ రెండు నిర్ణయించుకోవలసింది మనమే. కాబట్టి మేము వేలు విత్తనాలుగా తయారై రేపటి సత్యయుగానికి మేమే పునాది రాళ్ళం అవుతామన్న వాళ్ళు చేతులెత్తండి, చేతులెత్తండి. ఈ మేలు విత్తనాలు ఎంత మేలు చేస్తాయో, ఎంత మేలు చేస్తాయో. చాలా సంతోషం, చాలా సంతోషం. ఇది మనం నిర్ణయం తీసుకోవాలి, కంకణం కట్టుకోవాలి. మనం కటిబద్ధలం కావాల్సినటువంటి అవసరం ఉన్నది వాళ్ళ సమాజానికి. చాలా ఘోరమైనటువంటి స్థితి ఉన్నది. ఎందుకంటే మనలో మనకే చిచ్చు పెట్టడానికి, అటు మతాల పేరిట కులాల పేరిట మనలో మనకి చిచ్చు పెట్టడానికి, మన పిల్లల యొక్క మేధాశక్తిని హరించడానికి, మన పిల్లల మేధను పూర్తిగా తుడిచిపెట్టడానికి ఆహార పానీయాల ద్వారా అనేక రకాలుగా ఎడిక్ట్ అయ్యేటట్టు చేసి, దృశ్యాల ద్వారా అనేక రకాలుగా మనల్ని ఎడిక్ట్ చేయడానికి చాలా కుట్ర జరుగుతోంది. చాప కింద నీరులా వచ్చేస్తోంది. తస్మాత్ జాగ్రత్త. మరుగుజ్జులుగా తయారు చేయటానికి సిద్ధపడుతున్నారు మనల్ని. ఏ ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా గొప్పవాడుగా రాణిస్తున్నాడు అంటే పేరు వింటుంటే వాడు భారతీయుడు అయి ఉంటున్నాడు అనే సంగతి మీకు తెలుసా? ఆ DNA ఎంత గొప్పదో మీకు తెలుసా? వాడు భారతీయుడే. అందుకని అటువంటి భారతీయులకు మేధాశక్తిని హరించాలని ఒకవైపున కుట్ర జరుగుతోంది. ఇది మీరు పిల్లలకి చెప్పండి, తల్లిదండ్రులారా, పిల్లలకి చెప్పండి. కొంత సమయాన్ని వాళ్ళ కోసం కేటాయించండి మీరు. ఎందుకు లేకపోతే పిల్లలు, ఈ మధ్యన ఒక మహానుభావుడు అన్న మాట మళ్ళీ గుర్తు చేస్తున్నాను. అమ్మా, పిల్లలు మన ద్వారా వస్తారు తప్ప ఈ పిల్లలు మన పిల్లలు కాదు, వాళ్ళు జాతికి సంబంధించిన పిల్లలు. ఇదే చెప్పాడు చాణక్య కూడా. మన పిల్లలు కాదు, మన ద్వారా బయటకు వస్తారంతే. ఏదో ఒక గర్భాన్ని ఆశ్రయించాలి. కాబట్టి జాతికి సంబంధించినటువంటి పిల్లల్ని జాగ్రత్త పడి, ఇందాక పిల్లలకి ఎట్లయితే శిక్షణ ఇచ్చారో ఆ విధంగా శిక్షణ ఇచ్చి చిన్నప్పటి నుంచే వాళ్ళ దేశభక్తి బీజాలను అంకురింప చేసినప్పుడే ఈ జాతి మళ్ళీ నిలబడగలుగుతుంది. కాబట్టి మన పూర్వీకులు మనల్ని మృణమయ స్థితి నుండి చిన్మయ స్థితికి తీసుకువెళ్ళడానికి ఎంత ప్రయత్నించారో వాళ్ళని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మనం మతం అనేది వైయక్తికం, ధర్మం అనేది యూనివర్సల్. మతం అనే కూడని స్థితి నుండి ధర్మము అనే కూడలికి చేరుకోవాలి. మతము అనే కూడని స్థితి నుండి ధర్మము అనే కూడలికి మనం చేరుకోవాలి. అందుకే సనాతన హిందూ ధర్మ సమ్మేళనాలు పెట్టి ధర్మానికి మతానికి మన తేడాను తెలియచెప్పాల్సిన అవసరం ఉన్నది. మతము అంటే వ్యక్తుల యొక్క అభిప్రాయం చేతర్పడే మతాలు, కానీ ఇది ధర్మం దానికదే ఏర్పడింది. సృష్టి సనాతన ధర్మం, శాశ్వతమైన ధర్మం, ఎటర్నల్ ధర్మం. ఇది ఈ మూలాలు కనుక మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు లేవు. అందుకని ఎవరు పడితే వాళ్ళు ఏదో ఒక రకంగా ఇంటర్ప్రిటేషన్స్ ఇచ్చూస్తూ ఉంటే చాలా ప్రమాదకమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అటువంటి ప్రమాదాల బారి నుండి పడాలి అంటే తల్లులు పిల్లలకి సాహిత్యాన్ని పరిచయం చేయండి, వాళ్ళకి పిల్లలకి పుస్తకాలు చదివించండి, వాళ్ళకి మన కథలు చెప్పండి. ఆ బాధ్యత మీదే. తండ్రికి ఆ ఓర్పు ఉండదు, ఆ ఓర్పు మీలోనే ఉంది. భగవంతుడు మీకు 7 శక్తులు ఇచ్చాడు. ఆ 7 శక్తుల్ని సమాజ నిర్మాణం కోసం కనుక మనం చేస్తే ఆ సీరియల్స్ అసలు చూడకండి మీరు. దారుణమైనటువంటి సీరియల్స్ కుటుంబాలను విచ్ఛిన్నం చేసేస్తున్నాయి. ఇంట్లో భార్య వంట చేయడానికి ఇష్టపడలేదు, స్విగ్గీ జొమాటోలకు ఆర్డర్లు ఇచ్చేస్తున్నారు. పిల్లల ఆరోగ్యం పాడైపోతుంది. వంట ఇల్లు లేని బిల్డింగ్స్కి గిరాకీ పెరిగిపోతుందంటే ఈ మధ్య. కిచెన్ ఉన్న ఇల్లు కావాలా, కిచెన్ లేని ఇల్లు కావాలని బిల్డర్స్ అడుగుతూ ఉంటే కిచెన్ అక్కర్లేని ఇల్లు అడుగుతున్నారని కూడా వింటున్నాం మేము. ఎంత దారుణం ఇది! ఎంత దారుణమైన ప్రమాద పరిస్థితికి మనం వెళ్ళిపోతున్నాం. అందుకని కుటుంబ బోధన, పర్యావరణాన్ని ఎలా సంరక్షించుకోవాలి. ఆఖరికి నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా బాత్రూములు ఎలా వినియోగించుకోవాలో తెలియకుండా ప్రవర్తిస్తున్నారంటే పర్యావరణం పట్ల మనకి ఎంతటి జ్ఞానం ఉందో చూడండి. సివిక్ సెన్స్ ఉండడం లేదు మనకి. ఒకప్పుడు పిల్లలకి డైపర్లు పెట్టేవాళ్ళు కాదు. తాతమ్మలు నాన్నమ్మలు పంచలు చక్కగా కత్తిరించి లంగోటాలు కట్టేవారు. అవి మళ్ళీ భూమిలో కలిసిపోయాయి. ఇవాళ డైపర్లతోనే మొత్తం లారీలు నిండా వచ్చేసి మొత్తం డంపింగ్ యార్డ్లో డంప్ చేస్తున్నారు అంటే ఇది పర్యావరణానికి ఎంత నాశనకారో ఆలోచించండి. ఆ పాత పద్ధతులు, అది మార్గనిర్దేశం చేసిన పద్ధతులు మన పూర్వీకులకు తెలియకనా? అన్నీ తెలుసు వాళ్ళకి. తెలిసి భూమికి ఏది అవసరమో దానికి ఇచ్చేవారు. అందుకనే ఉదయం లేవగానే సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అంటూ ఈ భూదేవిని మనం వేడుకునే గొప్ప కల్చర్ మనలో ఉంది. ఓ నేల తల్లి,
నీవు లేనిదే నేను నడవలేనమ్మా. ఇదిగో నీ నుంచి వచ్చే ఇటుకలతో బిల్డింగ్ కట్టుకుంటున్నాను, ఇదిగో ఈ చీర కట్టుకుంటున్నానంటే నీ నుంచి వచ్చే పంటే కదమ్మా పత్తి పంట. ఇంత అందమైన చీర ధరించగలిగాను అంటే, ఇదిగో లోహాలతో ఆభరణాలు ధరిస్తున్నా అంటే నీ నుంచి తవ్వి తీసుకున్నాయే కదమ్మా. నీ నుంచి నీళ్లు ఎంత లాగేసుకుంటున్నాం, ఎన్ని మీటర్లకు తవ్వేసుకుంటే నీళ్లు ఇస్తున్నావమ్మా మాకు. అటువంటి నీ మీద ఉమ్మి వేస్తున్నావు, మలమూత్రాలు కూడా విసర్జిస్తున్నావమ్మా. అటువంటి నీ మీద కాలు మోపవలసి వచ్చినందుకు నన్ను క్షమించమ్మా. నేను చనిపోయిన తర్వాత ఇంత బూడిదిగా మారిపోతే నీ ఒడిలోకి తీసుకుని మమ్మల్ని లాలిస్తావమ్మా. అటువంటి నీ మీద కాలు మోపుతున్నందుకు క్షమించమ్మా అనే ధర్మం ఏ జాతిలో ఉన్నది, ఏ దేశంలో ఉన్నది, ఏ ధర్మంలో ఉందో ఆలోచించండి చిరంజీవులారా. అటువంటి నేల తల్లికి ఒదిగి ఉండి ఆ నేల తల్లికి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగించకుండా దానిని ఆ పర్యావరణాన్ని కాపాడుకుంటూ విషపూరితమైనటువంటి మందులు వాడకుండా ఆ నేలను కనుక మనం ప్రేమగా చూసుకుంటే అది ఎంత అద్భుతమైన అమృతం లాంటి పంటనిస్తుందో మనకి తెలుసు కదా. కాబట్టి ఆ కుటుంబ వ్యవస్థను బాగుపరుచుకుందాం, ఆ సివిక్స్ సెన్స్ని మనలో పెంచుకుందాం, పర్యావరణాన్ని మనం కాపాడుకుందాం, సమరసతాభావనతో అందరం కలిసిమెలిసి ఉందాం. ఎవరికి వారుగా కాకుండా ఒకరికి ఒకరిగా ఉండడం ఎట్లాగో మన పూర్వీకులు మనకి నేర్పించారు. పోటీ పడే స్థితి నుండి సహకరించుకునే స్థితిని మన పూర్వీకులు మనకి నేర్పించారు. కులాలతో కొట్లాడుకోకుండా కులాలలో ఉన్న సౌకర్యాన్ని వినియోగించుకోమని చెప్పారు. ఎప్పటికైనా ఈ సనాతన ధర్మం అనేటువంటి సముద్రంలోనే ఈ అన్ని రకాల నదులు ఎలా అయితే కలుస్తాయో అనేక మతాలు కూడా సనాతన ధర్మాన్ని సముద్రంలో కలియవలసిందని సత్యాన్ని తెలుసుకుని వర్తించండి రా అని మన పెద్దలు మనకు ఒక సందేశాన్ని ఇచ్చారు. ఆఖరిగా ఒక్క మాట, ఇఫ్ దెర్ ఈజ్ ఎ రైటస్నెస్ ఇన్ ద హార్ట్, దేర్ విల్ బి బ్యూటీ ఇన్ ద క్యారెక్టర్. If there is a beauty in the character, there will be harmony in the home. If there is harmony in the home, there will be order in the nation. When there is order in the nation, there will be peace in the world. హృదయంలో సన్మార్గం ఉంటే శీలంలో సౌందర్యం ఉంటుంది, శీలంలో సౌందర్యం ఉంటే ఇంటిలో ఐక్యత ఉంటుంది, ఇంటిలో ఐక్యత ఉంటే జాతిలో పద్ధతి వస్తుంది, జాతిలో పద్ధతి వస్తే ప్రపంచంలో శాంతి నెలకొంటుంది. ఇది మన పూర్వీకులు మనకు అందించినటువంటి గొప్ప సందేశం. ఈ సందేశాన్ని అందుకుందాం. మహానుభావులు చేసిన త్యాగాలకు ఫలితంగా మన బిడ్డలను చక్కగా తీర్చిదిద్దుకుందాం. మన అరవింద మహర్షి అన్నట్టుగా ఈ సనాతన ధర్మం అనే హిందూ ధర్మం ఒకప్పుడు దెబ్బ తీస్తామని అనుకున్న వాళ్ళకి ఇవాళ దెబ్బ కాచుకునే పరిస్థితిలో ఉంటుందని ఆనాడే అరవింద మహర్షి చెప్పారు. అలాగే ఇవాళ దెబ్బ కాచుకోవడం అంటే ఎవరినో కొట్టడం కాదు, మన ప్రవర్తనతో దెబ్బ కాచుకోవడం అనేటటువంటి విధానం మనకు ఆనాడే చెప్పాడు. అలాంటి సత్ప్రవర్తనతో కూడినటువంటి ఉత్తములని కేవలం బుద్ధిమంతులనే కాకుండా శక్తివంతులను కూడా తయారు చేద్దాం. పిల్లవాడిని బుద్ధిమంతుడివి అంటే జరుగుతూ ఉన్నటువంటి దోషాలన్నీ తలగొంచుకొని వెళ్ళిపోతూ ఉంటాడా? కాదు, వాడిని శక్తివంతుడిగా కూడా తయారు చేయాలి అంటే ఇట్లాంటి ఛత్రపతి శివాజీ స్వామి వివేకానంద లాంటి గాథలను వాళ్ళకి వినిపిస్తూ వాళ్ళు సమాజానికి ఆధారభూతులుగా రావడానికి కావలసిన కృషిని మనందరం కూడా చేద్దామని చెప్తూ ఒక సంతోష వార్త. జగద్గురు శంకరాచార్య సాహిత్యంతో కూడి ఒక శంకర రథాన్ని తయారు చేసి మియాపూర్లో ఉన్న ధర్మపురి క్షేత్రంలో ఆ రోజు నుంచి మా క్షేత్రం నుండి శంకర రథం ప్రారంభమయ్యి అన్ని దిశలా వ్యాపిస్తూ శంకరాచార్యుల యొక్క సాహిత్యాన్ని అందించడానికి సమాయత్తమవుతోంది. ఈ స్టేజీ మీద నుంచే దానికి కూడా మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ స్వస్తి. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. Mind Media, the voice of India.